హలో హాయ్ అండి. డీప్ ఫ్రై లేకుండా షాబ్దాన్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లల గిటంగా స్నాక్స్ గిటంగా చేసి పెట్టొచ్చండి. స్నాక్స్ బాక్స్ గిటంగా కట్టియొచ్చు. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయి వేడి అయ్యాక షాబ్దాన్ అన్నిటివి వేసుకోవాలండి. ఒక క్లాత్ తీసుకొని క్లాత్తోనే మనం కలుపుతూ ఉండాలి. చూడండి అలా చిటపట చిటపటలాడుతుంటాయి. నైనల్ శాబ్దన్ అని అంటుంటారండి. దొడ్డు శాబ్దన్ అని గిటంగా అంటారు. అలా క్లాత్ తోటే కలుపుతూ ఉండాలి. అలా మనకు ఫ్రై కాకపోతే అలా చిటపటలాడుతుంటాయండి, కదులుతూ ఉంటాయి. చూడండి అలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా తీసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చేయి కాలుతుంటుంది, ఇప్పుడు వేడి ఎక్కువ అవుతుంటుంది. కొంచెం వేడి ఎక్కువ ఉంటేనే తొందరగా అయితే వేగుతుంటాయండి. చూడండి ఇప్పుడైతే వేగిపోయినాయి. లోపల గట్టిగా లేకుండా ఉంటాయండి చాలా బాగా ఇలా చేసుకుంటే. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు డీప్ ఫ్రై గిటంగా చేసుకోవచ్చు. కానీ ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంటుంది. నేనైతే ఇలా చేసుకుంటానండి. చూడండి ఇప్పుడైతే ఎక్కడ కదులుతలేవు. చూడండి ఫ్రై అయితే అయిపోయినాయి. తీసేసుకుందాం. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి జీలకర్ర, కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు, కల్లేమాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇంకొకసారి కలిపేసుకొని షాబ్దానా అయితే వేసుకుందామండి అందులోకి. ఇప్పుడు రెండు మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడు అదే ప్యాన్లోకి పల్లీలు వేసుకొని వేయించేసుకుందాము. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకొని పచ్చిమిరపకాయ విధంగా వేయించేసుకున్నాం కదా, అది కుమ్ట అనేది వస్తుంటుంది. అందుకే నేనైతే ఇలా సపరేట్గా వేయించేసుకున్నానండి. చూడండి పల్లి గిట్టంగా వేగిపోయినాయి. షాబ్దానాని ఈ స్టవ్ బంద్ చేసేసుకొని ఈ పల్లీల్లోకి వేసుకోవాలండి. వేసుకొని రెండు బాగా అలా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం ఇప్పుడు ఒక పొద్దున్నప్పుడు నిరాహారం ఉన్నప్పుడు గిటంగా సాల్ట్ వేయకుండా ఒక పొద్దు ఉప్పు అనేది దొరుకుతుంటుంది. అది వేసుకుంటే పొద్దున్న నుంచి తినకున్నా సరే కానీ ఇదైతే మన శివరాత్రి గిటంగా నడుస్తుంటుందండి. ఈ షాబ్దాన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.